ఓపెన్ సైడ్ ఉండాలి. ఓకే, రైట్ లెఫ్ట్ కూడా ఓపెన్ సైడే ఉంటుంది. 2 ఫోల్డ్సే ఉంటుంది క్లాత్. ఓకే, బ్లౌజ్ కటింగ్. దానికి ముందు మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టార్టింగ్ లైన్ వచ్చేసి క్రాస్ లైన్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ 1/2 ఇంచ్ జరుపుతున్నాను నేను, కానీ ఇక్కడ కూడా పాయింట్ జరుగుతుంది. కంప్లీట్గా ఇలాగని పెట్టలేదు. ఓకేనా, కొంచెం పాయింట్ జరుపుతూ ఇక్కడ 1/2 ఇంచ్కి ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఈ విధంగా ఇట్లా ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా పట్టుకొని బ్లౌజ్ లెంత్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, డైరెక్ట్ ఇలా పట్టుకున్నాం అనుకోండి సాగిపోతూ ఉంటాయి అన్నమాట. బ్లౌజ్ కరెక్ట్గా వలిగినప్పుడు సాగిపోతుంది. సో మనం ఖచ్చితంగా దీన్ని ఇలా సెట్ చేసుకున్నాక దీన్ని తీసుకోవాలి. షోల్డర్ పెట్టండి. ఇది టేప్ కరెక్ట్ లేదు కదండి, టేప్ వేరే తీసుకోండి. ఓకే, బ్లౌజ్ లెంత్ వచ్చేసి 12.5. ఓకే, ఖర్చులకి కావాలి కదా 13.5 బ్లౌజ్ లెంత్. ఓకే, +1 చేసుకుంటే 13.5. ఓకే, ఇక్కడ కూడా 13.5. ఓకే, లైన్ డ్రా చేసేసుకున్నాము. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం పర్సనాలిటీ ఎంత అనేది చూసుకున్నాము. ఓకే, ఉక్స్ దగ్గర నుండి ఉక్స్ పట్టి టు కాజా పట్టి వరకు మెజర్ చేసుకోవాలి. ఓకే, 25.2 ఉంది. ఓకే, సేమ్ యాజ్ 4 ఫోల్డ్స్ చేసేసుకున్నాము. 6.2 ఉంది. ఓకే, +1 యాడ్ చేసుకోవాలి అంటే 7.2. ఎవరిది? ఓకే, 7.2. 2 ఇంచెస్ ఖర్చు. ఓకే, 7.2 వస్తుంది చెస్ట్ లూజ్. ఓకే, అంటే ఇది కరెక్టా కాదా అనేది క్లారిటీగా చూసుకుంటే ఇలా చెక్ చేసుకోవాలి. ఓకే, ఇలా. ఓకే, స్ట్రైట్ క్రాస్ కటింగ్ కదా ఇది. మనకి క్రాస్ కటింగ్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి మనం? బ్లౌజ్లో ఇక్కడ ఇది సాగిపోతే క్రాస్ కటింగ్ అనమాట. ఇది కనుక స్ట్రైట్గా ఉంటే స్ట్రైట్ కటింగ్ అది. ఓకే, క్రాస్ కటింగ్ కాబట్టి ఇక్కడ ఇలా సెట్ చేసుకొని సెట్ చేసుకోండి. ఇప్పుడు చెక్ చేసుకుందాం దీన్ని. 7.2. ఓకే, వచ్చేసింది మనకి. ఓకేనా, సేమ్ ఇక్కడ ఓకే. ఇప్పుడు వచ్చేసి అంటే కొంచెం చిన్న సైజు బ్లౌజ్. ఓకే, దీనికి వచ్చేసి నేను టోటల్ షోల్డర్ 5 ఇచ్చేస్తున్నా. 5.2 కూడా తీయచ్చు మనం. 5.2 తీసుకుంటే ఎలా చేస్తాం ఒకసారి చూడండి. 5.2 తీస్తున్నాను నేను ఈ పర్సనాలిటీకి. ఓకే, 5.2. ఓకే, ఇప్పుడు ఆర్మ్ డౌన్ లైన్ కావాలి మనకి. ఆర్మ్ డౌన్ లైన్ వచ్చేసి తనకి 6 తీస్తున్నా. చెక్ చేద్దాం ఇప్పుడు ఎట్లా చేసుకోవాలి అనేది. ఓకే, 13.5 మనకి 5.5 తీసుకున్నాం మనం ఆర్మ్ డౌన్ లైన్. ఓకే, సారీ 6. 13.5 ఇక్కడ కింది నుండి పెడుతున్నాను ఇప్పుడు నేను వచ్చేసి 6. ఓకే, ఇలాగే ఇది ఆర్మ్ డౌన్ లైన్ ఇప్పుడు డ్రా చేసుకుంటున్నాము. స్కెచ్ ఉంటుంది. ఓకే, 6 ఎల్ షేప్ లైన్ డ్రా చేసేసుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఇక్కడ ఉంది మనకి ఫిట్టింగ్ లైన్. ఓకే, ఓకే, సేమ్ 2 ఇంచెస్ ఖర్చులకి. ఇక్కడ ఏంటి అంటే మనకి వెస్ట్ కంటే చెస్ట్ తగ్గే ఛాన్సే లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది మనకి? ఎంత తీసుకున్నాం? ఇక్కడ 6.2 వచ్చింది. అవునా, ఇక్కడ ఏం చేసినాం? +1 యాడ్ చేసుకుంటే 7.2 వచ్చింది. ఇదేంటి మనకి వెస్ట్ లూజ్. ఓకే, ఇక్కడ చెస్ట్ లూజ్ ఏం చేసినాం మనము? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నాం. సరే, 7.2 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నాం.
7.2 ఈ 7.2 కంటే చెస్ట్ తగ్గే ఛాన్స్ లేదు. అట్లా తగ్గి చూపిస్తుంది బ్లౌజ్ అంటే బ్లౌజే మిస్టేక్. ఓకేనా? సో మనం తగ్గించడానికి అయితే వీల్లేదు. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి 7.2 కంటే ఎక్కువ వస్తుందా అంటే వస్తుంది. ఎంతవరకు అంటే 1/2 ఇంచు లేదంటే 1/2 ఇంచు, 0.2 ఆర్ 0.5 అంతే. అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు అది మనం తీసుకోవద్దు, లూజ్ ఉండి ఉంటుంది కస్టమర్కి. ఓకేనా? పర్సనాలిటీతో అర్థమైతే డైరెక్ట్ పెట్టేచ్చు. ఏం లేదు అంత ఎక్కువ ఏముండదు, 7.2 ఉంటుంది, సేమ్ ఉంటుంది అన్నప్పుడు మనకు తెలిసినప్పుడు పెట్టేసుకోవచ్చు. లేదు కస్టమర్కి ఏమైనా చెస్ట్ దగ్గర లూజ్ ఉన్నా కూడా మరి అలా చూపించే ఛాన్సెస్ ఉంటాయి. ఇది నేను ఎట్లా అంటే 80% మనకి సేమే చూపిస్తుంది కస్టమర్కి. అంత ఈజీగా ఎక్కువ వెళ్ళకండి. ఏమైనా వెళ్ళాలి కంపల్సరీ అనుకున్న మీకు ఎక్కువ వస్తుంది అన్నప్పుడు ఒక 0.2 పెంచండి. ఓకేనా? చెక్ చేసుకునే విధానం అర్థమైంది కదా. ఈ ప్లేస్లో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఆమ్రౌండ్ చెక్ చేసుకుందాం మనం. ఆమ్రౌండ్ చెక్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ ఇలాగా ఇక్కడ మనకి 0.8 సెట్ అవుతుంది. 1 ఆర్ 0.8కి ఇస్తున్నాను నేను. ఓకే, ఇది ఇప్పుడు చూస్తున్నాను, చెక్ చేస్తున్నాను. అంటే 0.8కి సెట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకుందాం మనం. ఈ బ్లౌజ్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది, మనకి ఎంత వచ్చింది అనేది చూద్దాం. ఓకే, బ్లౌజ్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఇక్కడ నుండి పెట్టాలి, కార్నర్ నుండే పెట్టేయాలి. ఓకే, నేను ఎందుకంటే చెస్ట్ నేను ఇక్కడ నుండి చెక్ చేశాను కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఆర్మ్ రౌండ్ కూడా ఇక్కడ నుండి చెక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఆర్మ్ రౌండ్ చెక్ చేస్తున్నా. 6.5 ఉంది. ఓకే, ఈ 6.5 ఈ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. ఓకే ఓకే, ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా దీని చుట్టూ మెజర్ చేసుకోండి. చాలా ఎక్కువైపోయింది. అవునా? ఎంత ఎక్కువైంది మనకి? 0.8 ఎక్కువైంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే అంత ఇప్పుడు ఎంతైతే మనకి తక్కువ కావాలో అంతకి నేను తీసేస్తాను, తగ్గిస్తున్నా ఇక్కడ ఆర్మ్ డౌన్ లైన్ పైన సేమ్. ఓకే, ఇప్పుడు ఈ షేప్ లైన్ మళ్ళీ డ్రా చేసేసుకోండి. ఓకే, ఇక్కడ ఉంది మనకు ఫిట్టింగ్ లైన్, దీన్ని పైనకి తీసేసుకుందాము. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆర్మ్ రౌండ్ చేసేసుకుందాము. ఓకే, మళ్ళీ చెక్ చేద్దాము. 6.5 ఉంది ఆర్మ్ రౌండ్. సెట్ అయిపోయింది. ఓకేనా? ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఆర్మ్ రౌండ్. ఓకేనా? చెస్ట్ లూజ్ ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా తీయగలిగారు అంటే మీకు బ్యాక్ పార్ట్ కటింగ్ 99% కరెక్ట్ అని అర్థం. ఓకేనా? ఏ పర్సనాలిటీకైనా ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇంకా పర్సనాలిటీతో మీకు సంబంధమే లేదు. ఓకేనా? మీరు ఇప్పుడు షోల్డర్ కనుక ఈ పర్సనాలిటీకి తగ్గించుకోవాలి అనుకుంటే ఒక పాయింట్ జరుపుకొని ఇలాగా డ్రా చేసుకోండి. తక్కువ కావాలి అనుకున్నప్పుడు మాత్రం దీనివల్ల చెప్పేది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నెక్ 2 ఇంచెస్ తీస్తున్నాను నేను. ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు మనం ఇక్కడ ఉన్న కప్ సైజుని మెజర్ చేసుకోవాలి. 4.2 ఉంది. ఓకే, కప్ సైజు +1 యాడ్ చేసుకోవాలి. 5.2. ఓకే, 5.2. ఇక్కడ వచ్చేసి 2.5. ఓకే, తర్వాత నెక్ తీసుకుంటున్నప్పుడు 6 స్కేల్తో ఇలాగ రివర్స్లో ఇలా పెట్టేసుకొని తీసేసుకోండి. నీట్గా వచ్చేస్తుంది మనకి. ఓకేనా? ఇది మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ బ్లౌజ్. ఇక్కడ క్రాస్ లైన్ ప్రాపర్గా రాలేదనుకున్నప్పుడు ఒక 0.2తో ఇలా క్రాస్ లైన్ తీసుకోండి. ఒకవేళ మీకు కరెక్ట్ రాలేదనిపిస్తేనే.
ఓకేనా. ఒకసారి మళ్ళీ చెప్పండి. బ్లౌజ్ లెంత్ తీసుకున్నాము. ఎంత వచ్చింది బ్లౌజ్ లెంత్? 12.5. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 12.5. దీనికి +1 యాడ్ చేసుకొని 13.5 బ్లౌజ్ లెంత్ తీసుకున్నాం. ఓకే, తీసుకున్నాక బెస్ట్ లూజ్ వచ్చేసి 6.2 వచ్చింది. +1 యాడ్ చేస్తే 7.2 వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఇస్ చెస్ట్ కూడా అంతే వేసేసుకున్నాము. బ్లౌజ్కి చెక్ చేసుకుంటే అంతే ఉంది కాబట్టి వేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మెజర్ చేసుకున్న దానికి +1 యాడ్ చేసి 7.2 ఇక్కడ నుండి తగ్గే ఛాన్సెస్ అయితే లేదు. ఇక్కడ వచ్చిన నెంబర్కి తగ్గే ఛాన్సెస్ లేదు. పెరిగితే 0.2 or 0.5 పెరిగే ఛాన్స్ ఉంటుంది అని చెప్తాను. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2 ఇంచెస్ ఖర్చులకి తీసుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి పర్సనాలిటీ ఎంత సైజ్ అనేది మనకు క్లారిటీ వచ్చాక టోటల్ షోల్డర్ మార్క్ చేసుకున్నాం. ఈ పర్సనాలిటీకి వచ్చేసి మనకి ఫైనల్గా చూస్తే మనము 5 అన్నమాట. ఓకేనా, 5 ఇంచెస్ తీసుకున్నాము. ఓకే, నెక్స్ట్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాము. అప్పుడు షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ ఉండిపోయింది. ఓకే, ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకొని బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంత చూసుకొని పెట్టుకున్నాం. ఫస్ట్ 6 చేస్తే మనకు సెట్ అవ్వలేదు. ఓకే, కాబట్టి మనం ఏం చేసాము, మళ్ళీ 5.2 తగ్గించలేదు. ఎస్, 5.2కి ఈ సైజు మ్యాచ్ అయింది. అందరికి ఇలాగే ఉంటుందని చెప్పలేము. మళ్ళీ కొంతమందికి బాడీ తక్కువ ఉంటుంది, హ్యాండ్స్ లాగా ఉంటుంది. హ్యాండ్స్ సన్నగా ఉంటుంది, బాడీ ఎక్కువగా ఉంటుంది. దానికి దీనికి అసలు సంబంధం మనం డైరెక్ట్ వేసుకోవద్దు అనమాట. చాలామంది చెప్తూ ఉంటారు సైజుని బట్టి, ఇది ఇంత పెట్టండి, ఆర్మ్ డౌన్ లైన్ ఇది ఇంత పెట్టండి అని చెప్తారు. ఎప్పుడు అలా డిపెండ్ అవ్వద్దు. మన ఆ సైజు బ్లౌజ్ ఆమె కరెక్ట్గా ఉంది అని ఇచ్చినప్పుడు ఆ సైజుతోనే తీయగలగాలి. ఓకేనా, అది చెక్ చేసుకునే విధానం ఆర్మ్ రౌండ్ చుట్టూ చెక్ చేసుకుంటే ఇక్కడ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. మరి స్టిచ్చింగ్కి పోదా అంటే స్టిచ్చింగ్కి పోతుంది, ఇక్కడ 1/2 ఇంచ్ పోతుంది, మరి ఇక్కడ కూడా 1/2 ఇంచ్ పోతుంది. అప్పుడు ఈవెన్ అయిపోయింది కదా, ఇక్కడ దిగుతుంది, ఇక్కడ కూడా దిగుతుంది ఆర్మ్ రౌండ్. అప్పుడు మనం చెక్ చేసుకునే విధానం దీనికి దూరంగా చేయాలి, ఇక్కడ నుండి చేసుకోవాల్సి వస్తుంది మనం ఆర్మ్ రౌండ్. మరి ఇప్పుడు ఇది ఒకసారి చెక్ చేసుకొని చూద్దాం మనం. ఇక్కడ వరకు సెట్ అయిపోయింది కదా మనకి. ఇంకా 1/2 ఇంచ్ ఇక్కడ ఇంకొక పాయింట్ దిగాల్సిందే. ఓకేనా, అంతే సేమ్ ఉంటుంది. ఇది డాట్ పాయింట్. ఓకే, ఇక్కడ డాట్ వచ్చేసి మనం ఎలా తీసుకుంటామంటే ఇది ఫిట్టింగ్ కదా. ఓకే, ఫిట్టింగ్కి హాఫ్గా డివైడ్ చేస్తుంది. ఓకే, హాఫ్గా తీసుకున్నాక ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చేసుకొని, ఓకే, ఇక్కడ 1/2 ఇంచ్ ఇటువైపు, ఇంకొక 1/2 ఇంచ్ ఇటువైపు తీసేసుకోండి. ఓకే, ఇక్కడ తీసుకున్నాక ఇక్కడ షోల్డర్ అనుకుంటే దీనికి హాఫ్లో మనం ఇలా టేప్ అనేది ఇచ్చేసుకొని 4.5 లెంత్ అనేది తీసేసుకోండి. ఓకేనా, 4.5. ఓకే, ఇది వచ్చేసి హైట్ని బట్టి కాదు, నెక్ని బట్టి మనం తీసుకుంటాం. నెక్ కంటే ఒక 1/2 ఇంచ్ దగ్గరలో ఉండేలాగా చూసుకోండి. అది మనకి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉండొచ్చు అంటే 3 ఇంచెస్ నుండి, ఓకే, 4.5, 5 వరకు వెళ్ళినా నో ప్రాబ్లం. 4.5 ఓకే అనుకోండి. ఓకే, మీకు లేదు ఆయనకు వస్తుందంటే 5 వరకైనా తీసుకొచ్చేసేయండి. మీరు హ్యాండిల్ చేయగలుగుతున్నారు 4.5లో అంటే 4.5 దగ్గరే ఉండనిచ్చేసేయండి. ఇంకా లాస్ట్ చెప్పాలంటే 4.5 అన్నమాట. ఓకే, ఇది ఫిల్టర్, ఇక్కడికి ఎండ్ అన్నమాట. ఇది వీలైతే చేసుకోవాలి, ఇక్కడ ఫిట్టింగ్ని కూడా వీలైతే చేసేసుకోవాలి. ఒక్కటే ఉంటుందా మేడం ఫిల్టర్? బ్యాక్ ఒకటి అంటే 2 పార్ట్స్ కదా. ఇది ఇప్పుడు ఇక్కడ దానికి ఇలా కట్ చేసుకుంటే వెళ్ళదు. తీయద్దు, అస్సలు తీయద్దు, అస్సలు తీయద్దు. ఇలా తీయడం వల్ల ఏంటి అంటే మనకి సైజు ఫస్ట్ అంటే కస్టమర్ కొంచెం పర్సనాలిటీ పెరిగినా కొద్దీ మనకు ఫ్యూచర్ ఉంటుంది బ్లౌజ్. అదే చిరిగిపోవాలి కానీ మళ్ళీ మనకు బ్లౌజ్ కుట్లు స్టిచెస్ ఇప్పుతుంటే ఆర్మ్ రౌండ్ కూడా ఫ్రీ అవుతుంది. అదే నువ్వు డైరెక్ట్ కట్ చేసుకున్నావు అనుకో మనకి ఇంకా కస్టమర్కి ఛాన్స్ ఉండదు, ఆర్మ్ రౌండ్ టైట్ అయిపోతుంది. ఫిట్టింగ్ లూజ్ చేస్తే కానీ ఆర్మ్ రౌండ్ టైట్ అయిపోతుంది అనమాట. సో అలా క్రాస్ చేసుకుంటే మనకి కస్టమర్కి యూజ్ ఉంటుంది లైఫ్ టైం బ్లౌజ్ చిరిగేంతవరకు. నెక్ ఎప్పుడు కూడా కట్ చేసుకోకండి, ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకున్నాక కట్ చేయండి. ఓకేనా, ఇది నాకు రేపు అందరూ కూడా చార్ట్ పైన
ఒకటి పెట్టేసేయండి. ఫస్ట్ ఒక 5 పేపర్ న్యూస్ పేపర్ పైన ఒక 5 ఇలాగే మార్కింగ్ చేసుకోండి. ఏ సైజ్ పెడతారో మీ ఇష్టం. ఓకే, ఒకటే పెట్టకండి, ఒక 2, 3 చేంజ్ చేస్తూ పెట్టండి, మీకు కూడా క్లారిటీ వస్తుంది. తర్వాత ఒకటి మాత్రం చార్ట్ పైన ఖచ్చితంగా ఇలాగా కావాలి నాకు. ఒక్కటి ఇంకోటి క్లాత్ పైన మార్కింగ్స్ చేసుకుని రండి, అది చెక్ చేస్తాను నేను అందరికీ. ఓకేనా, రేపు కూడా క్లాస్ టైమింగ్ 10 to 11:30. ఓకే, చెక్ చేస్తా. రేపు చెక్ చేశాక నెక్స్ట్ డే మళ్ళీ 5 క్లాత్ పైన కటింగ్ చేసి ఉండాలి. ఓకే, రేపు న్యూస్ పేపర్ పైన నెక్స్ట్